మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, రాత్రికాలం వారి నిద్రలోనే వారి యొక్క ప్రభు పిలుపుని అందుకుని లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకున్నా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు అవకాశం ఇస్తూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ రక్షణ అనుభవం పొందుకోవడానికి దేవుడు నీకు నాకు సమయం ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమయం అన్నది మనది కాదన్నా, ఈ సమయం పోతే మరలా రాదన్న జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే సమయం ఒకసారి పోయిందంటే ఆ సమయం తిరిగి మన దగ్గరికి రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయం, ఇది రక్షణ సమయం, ఇది దేవునితో గడిపే సమయం. యేసయ్యతో మనము ప్రతి హృదయకాలము ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడగలుగుతాము. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవుని మహిమపరచవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన సమయము, మనం దేవుడితో గడిపే సమయం ఇది. ఈ సమయము మరలా పోతే మనం వచ్చే సంవత్సరంలో ఈ సమయంలో మనం ఉంటామో లేదో తెలియదు. కానీ ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఉపవాసముతో దేవుని సన్నిధిని వెతికే ఈ మంచి సమయాన్ని ఎవరు కూడా వ్యర్థం చేసుకోవద్దని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. దేవునిని వెతికే జీవితం ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వెతకాలి. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మన పక్కలుండి మనతో ఉండి దేవాది దేవుడు మాట్లాడబోతున్న సమయంలో మనం వినాలి. మనం ఆయనను వెతికినట్టయితే దేవుని మాటలను మనం వినగలుగుతాము. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవాది దేవుడు నీకు నాకు సమీపంగా ఉన్నాడు. మనల్ని ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడతా ఉన్నాడు. రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత హృదయకాలం లేవగలుగుతున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపచేతనే మనం లేవగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన సమీపంగా ఉండగా ఆయనను వెతకండి. మనమందరం కూడా దేవుని వెతికే జీవితాలు కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. యెహోవా మీకు దొరుకు కాలం ఉంది, ఆయనను వెతకండి. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. దేవుని వెతికే జీవితము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే సమయం ఇది. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మనలో ఏదైనా చెడు ఉంటే, మనలో ఏదైనా పాపం ఉంటే, మనలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో అది తీసుకోవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకొనండి. దేవునిని వేడుకునే అనుభవం మనలో ఉండాలి. అడగాలి దేవుని, మనకి ఏదైతే అవసరం ఉన్నదో అది దేవునికి తెలుసు, సమస్తము తెలుసు దేవునికి. అందుకే అంటాడు, మొదట నా నీతిని రాజ్యంను వెతకండి, తర్వాత మీకు ఏమి కావాలో సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది. మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. అలాగే మనం అడగడం ద్వారా అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు తీయబడు అని వాక్యం ద్వారా దేవుని అడగాలి. మనము దేవుని అడిగినప్పుడు దేవాది దేవుడు తన కృప చేత తాను చిత్తానుసారంగా అనుకూల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగం చూసినట్టయితే మార్కు సువార్త, అలాగే మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వరకు, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుంచి 43వ వచనం వరకు కూడా రాయబడింది. యేసు ప్రభు ఎరికో పట్టణం నుంచి వెళ్తుండగా, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండి
మరి యేసు ప్రభు ఒక స్వరాన్ని విని అడిగాడు ప్రజలని. ఎవరు వెళ్తున్నారంటే యేసు ప్రభు అనగానే బిగ్గరగా కేకలు వేసేసి ఆయన పిలిచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. తను పుట్టినది మొదలుకొని అంధత్వంలో ఉన్నాడు, చూపు లేదు, కానీ చెవులున్నాయి. అనేక సందర్భంలో మరి ఆ చెవుల ద్వారా యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, కొంటి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, మరి గుడ్డి వారికి బాగు చేస్తున్నాడు, కాళ్ళు చేతులు లేని వారికి మరి తిరిగి వారు నడవగలుగుతున్నారు. ఎన్నో గొప్ప కార్యాలు యేసే చేశాడని అతడు కనులారా పోయినా కానీ చెవులారా విన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే వారు ఎరుకో పట్టణంకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో జనముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయ కుమారుడైన బర్తనయ్య అనే గుడ్డివాడు భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈ యొక్క బర్తనయ్య అనే ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని విన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, యేసు ప్రభు ఎరుకో పట్టణం నుంచి బయలుదేరుతుండగా జనులందరూ ఆయనను వెంబడిస్తున్న సమయంలో మరి ఈ త్రోవ పక్కన కూర్చొని ఈ బిచ్చగాడు, మరి ఎవరు తనకు సాయం చేసేవారు లేరు, ఎవరు మరి తన కుటుంబము ఇక్కడ మనకు కనిపించదు. కానీ తను ఏం చేస్తున్నవాడంటే త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఎరుకో పట్టణంలో నుంచి బయలుదేరుతుండగా బహుజనము ఆయనను వెంబడిస్తూ ఉన్నది. ఆ జనము వస్తున్న సమయంలో ఆ ఒక శబ్దంని విన్నాడు అతడు. విన్న తర్వాత చూసినట్టయితే 47వ వచనము, ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయించు మొదలుపెట్టాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చాలా సందర్భంలో మనం అన్నీ చూస్తున్నా కానీ అంధత్వంలో ఉంటాము. దేవుని మాటలు వింటాము, దేవుని క్రియలు చూస్తాము, దేవుడు చేసిన ఆశీర్వాదాలు చూస్తాము, అనేకులను స్వస్థపరచడం, అనేకులను దేవుడు లేవనెత్తిని అన్ని కూడా మనం చూస్తాము. కానీ కొన్ని సందర్భంలో అన్ని తెలిసి అన్ని చూసేవారంగా ఉండి కూడా అంధత్వంలో ఉంటాము. కానీ రోడ్డు పక్కన కూర్చున్న భిక్షగాడు మరి యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్తున్నాడని విన్నాడు. విని నజరేయుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు మనం కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. తన జీవితంలో మళ్ళా ఒక అవకాశం వస్తుందో రాదో తెలియదు. యేసు ప్రభు మరలా ఎరుకో పట్టణం నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్తాడో లేదో తెలియదు. యేసు ప్రభు మరలా తను కూర్చున్న ఆ స్థలం నుంచి, త్రోవ పక్కన కూర్చున్న స్థలం నుంచి యేసయ్య వెళ్ళడో మరలా అవకాశం వస్తుందో రాదో తెలియదు. అందుకే బిగ్గరగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు మొదలుపెట్టాడు. యేసయ్య ప్రాంతం నుంచి వెళ్తూ తను ఎక్కడైతే బిచ్చబడుకుంటున్నాడో, ఎక్కడైతే కూర్చుంటున్నాడో, చేతులు చాపి అడుగుంటున్నావు ఆ భిక్షగాడు యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాడని విన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భిక్షగాడే కానీ యేసు ప్రభు శక్తి తెలిసినవాడు. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ భిక్షగాడు, ఆ గుడ్డివాడు విన్నాడు. యేసు ప్రభు ఎంతోమందికి స్వస్థత చేస్తున్నాడు, అనేక రోగంలో వచ్చిన వారిని స్వస్థత చేస్తున్నాడని తను చెవులారా విన్నాడు. కాబట్టి వెంటనే యేసయ్యను పిలిచాడు, కేకలు వేస్తూ పిలిచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ జనసమూహం అంటుంది, ఆ సమయంలో యేసు ప్రభుతో వెంబడిస్తున్న ప్రజలు గమన కూర్చో, ఎందుకు అరుస్తున్నావని అతన్ని బెదిరిస్తూ ఉన్నారు, అతన్ని గద్దిస్తూ ఉన్నారు, అరవద్దని అతనికి చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన జీవితంలో మరి యేసు ప్రభు ఆ మార్గం నుంచి వెళ్తున్నాడు. ఎప్పుడైతే విన్నాడో, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అంటే ఈ అవకాశము పోతే మరలా రాదు. మనకు కూడా ఈ సంవత్సరము ఇలాంటి కాలంలో ఉపవాస దినంలో ఉంటుండగా, ఒకవేళ దేవునికి నువ్వు సమీపంగా జీవించాలని నువ్వు నిర్ణయించుకున్నట్టయితే, మరి ఈ సంవత్సరం నువ్వు సమీపంగా జీవించలేకపోతే ఒకవేళ వచ్చే లెంట్ వరకు మనం ఉంటామో లేదో తెలియదు.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి సమీపంగా జీవించాలి. లెంట్ చేసినంత మాత్రం నా పరలోక రాజ్యము వెళ్ళలేము. ఉపవాసం ఉన్న ద్వారా పరలోక రాజ్యంలో మనం ప్రవేశింపలేము. మన కడుపును చంపుకున్న ఎడల మనం ఉపవాసం ఉండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేమేమో. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాము అంటే మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు, సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేసినప్పుడు, మన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు, మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యాన్ని హత్తుకొని జీవించినప్పుడు, వాక్యంను విని వాక్యాన్ని హత్తుకొని జీవించినప్పుడు, నీ జీవితం మార్చబడినప్పుడు, నువ్వు ఇతరులకు ఒక సాక్షి జీవితం కలిగి జీవించినప్పుడు, చివరి ఊపిరినంత వరకు యేసు ప్రభు మీద ఆధారపడి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని మాటలు విని వాక్యం ద్వారా నిన్ను కట్టుకొని నీ కుటుంబాన్ని కట్టుకొని ముందుకు నడిచినప్పుడు, చివరి వరకు బ్రతికినంత వరకు యేసయ్యను వెంబడించి యేసయ్య మాటలు విని యేసయ్య చిత్తానుసారంగా నడిచినప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. లేదా ప్రతి సంవత్సరం ఉపవాసం ఉండే 40 దినాలు పవిత్రంగా ఉండే 40 దినాల తర్వాత తిరిగి యథావిధిగా జీవిస్తే, తిరిగి లోకానుసారంగా జీవిస్తూ, లోకాశల వైపు జీవిస్తూ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు నువ్వు జీవించినట్టయితే ఈ ఉపవాసం వల్ల ఏ ప్రయోజనం పొందవో. రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకోవాలి. యథార్థంగా, సత్యంగా జీవించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని వెతికినట్టయితేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఈ బర్తనే అనే భిక్షగాడు యేసయ్యని చూసి అడుగుతా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే ఈ సమయం పోతే, ఈ గడియ పోతే ఇక మరల తన జీవితంలో రాదేమో. ఇంత గొప్ప అవకాశాన్ని తను వదులుకోలేక గట్టిగా పిలవడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పటి వరకు తన జీవితంలో ఎలాంటి ఆశ తన జీవితంలో మరి లేదు. జీవితకాలం అంతా ఇలాగైనా ఉంటానేమో, ఇక బ్రతికినంత కాలం ఒక భిక్షగాని వారి ద్వారా నేను జీవిస్తూ అడుక్కుని బ్రతకాల్సి వస్తుందేమో అని తను తలంచి ఉండొచ్చు. ఆ సమయంలో ఎరుకో పట్టణం నుంచి ఒకవేళ మనం గమనించినట్టయితే ఈ బర్తనేయ గురించే, ఈ గుడ్డి భిక్షవాని గురించే యేసయ్య ఆ మార్గం నుంచి వెళ్ళాడేమో. ఇదే కాలం యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క లెంట్ కాలంలో యేసయ్య నేను దర్శించడానికి వచ్చాడేమో, నేను విడిపించడానికి వచ్చాడేమో. నీ సమస్యల నుంచి, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నేను పైకి లేవనెత్తడానికి యేసయ్య నీ సమీపంగా వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కింది వచ్చిన చూసుకుంటే ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించారు. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేస్తారు. అనేకులు గద్దిస్తున్నారు, చుట్టూ ఉన్న ప్రజలు గద్దిస్తున్నారు. ఎందుకు అలా ఆడుస్తున్నావు, మౌనంగా ఉండమని తను గద్దిస్తూ ఉన్నారు. కానీ బర్తనయ్య మాత్రము బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంకా మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా బాబు కరుణించమని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు తెలుసు ఈ సమయం అన్నది పోతే మరలా సమయం రాదేమో. మరలా యేసయ్య ఎరుకో పట్టణం నుంచి నేను కూర్చున్న ఈ భిక్షమాడుకుంటున్న ఈ స్థలం నుంచి యేసయ్య మరలా రాకపోతే నా జీవితం ఎలా అవుతుంది? జీవితకాలం అంతా అందరితో ఉండాల్సి వస్తుందేమో. ప్రజలు వెనుకలున్న ప్రజలు గద్దిస్తున్నారు, మౌనంగా ఉండు, కూర్చో అని గద్దిస్తుంటే ఆ పిచ్చగాడు ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటాడు. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలరా, సమయం అనేది అన్ని వేళలో చాలా ప్రాముఖ్యమైనదే. ఈ లెంట్ కాలంలో, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప కార్యం ఇదే. ఆ బర్తనీయ ఎలా అయితే భిక్షగాడుగా కూర్చొని ఉన్నాడో, ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో ఈ లెంట్ కాలంలో
నువ్వు ఉపవాసంలో ఉంటుండగా దేవుడు నీకు సమీపంగా వచ్చి నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. నీవు కూడా యేసే వైపు చూసి యేసేని అడుగు. ఈ వ్యక్తి జీవితంలో పుట్టినది మొదలుకొని అంధత్వంలో జీవించేవాడు. తోబుట్టులో, వారి రక్త సంబంధులు, స్నేహితులు ఎవరు లేరు. ఎవరు సహాయం చేసేవారు లేరు. ఎవరు తనని విడిపించేవారు లేరు. కానీ అతనికి తెలిసింది ఒకటే, నజరేయుడైన యేసు ఈ మార్గంలో నుంచి వెళ్తున్నాడు. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము అని బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఊరుకోమని అనేకులు వాడిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువనని చెప్పగా యేసు ప్రభు ఆ స్వరాన్ని విన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భర్తనయ్య తనలో ఆశ చిగురించిందే. యేసయ్య ఈ మార్గంలో పోతున్నాడు, ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. బిగ్గరగా పిలవడం ప్రారంభించినప్పుడు అప్పుడు యేసు నిలిచి వానిని పిలువనని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము. హల్లెలూయా. గాడ్స్ కాలింగ్. దేవుని యొక్క పిలుపు. ధైర్యంను తెచ్చుకో. అప్పటి వరకు ఎవరైతే గద్దించారో, ఎవరైతే ప్రజలు మౌనంగా ఉండని నువ్వు కేకలు వేయకూడదని గద్దించారో ఆ గుడ్డివాణిని, వారే చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకో. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. హృదయ కలవేసే నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాము. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువని అని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచున్నాడని చెప్పాను, లేమని వానితో చెప్పారు. అంతటా వాడు ఆ బుట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించినట్టయితే, అప్పటి వరకు అడుకుంటున్నాడు. ఆ ఒక బిచ్చం అడుకునే ఆ పాత్రను అడుకునే అతడు బిగ్గున లేచి అది పడేశాడు. పక్కకు పడేసి యేసయ్య దగ్గరికి లేచి వచ్చేసాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తను గ్రహించాడు, దేవుడు నన్ను పిలిచాడు, యేసయ్య నన్ను పిలిచాడు, ఇక నాకు దీనితో అవసరం లేదు, యేసయ్య నన్ను రమ్మని చెప్పాడు అనేసి వెంటనే బిగ్గున లేచి ఆ పాత్రను పక్కన పడేసి, తను అడుక్కునే పాత్రను పక్కన పడేసి యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భర్త నీకు తెలుసు ఏంటంటే, యేసయ్య నన్ను పిలిచాడు, ఇక నేను అడుక్కొనిగా నన్ను బాగు చేస్తాడని విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు. తర్వాత వచనంలో చూసినట్టయితే 50 అంతటా వాడు బొట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు, నేను నీకు ఏం చేయగోర్చున్నావు అని వానిని అడగగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్యకి తెలియదా? యేసయ్యకు సమస్తము తెలుసు. యేసయ్య అంటున్నాడు, నేను నీకేం చేయగోర్చున్నావు, నేను నీకేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని ఆ బిచ్చగాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. భర్తనే అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని భర్తనే అన్న బిచ్చగాన్ని యేసయ్య అడుగుతున్న మాట ఏంటంటే, నేను నీకేమి చేయగోర్చున్నావు అని వానిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలిగజేయమని ఆయనతో అనేను. హల్లెలూయా. ఇదే మాట ఆనాడు భర్తమయ్యతో మాట్లాడిన యేసయ్య ఇరుదే కాలం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకేం కోరుచున్నాను అని యేసయ్య మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆనాడు భర్తమయ్యతో దేవుడు మాట్లాడిన దేవాది దేవుడు, గుడ్డి బిచ్చగానితో మాట్లాడిన దేవాది దేవుడు, ఆ భర్తమయ్య అనే గుడ్డివాడు, బిచ్చగాడు. కానీ యేసయ్య అంటా ఉన్నాడు, నేను నీకు ఏమి చేయగోర్చున్నావు అని వానిని అడగగా, యేసయ్య అడుగుతున్నాడు, హృదయ కాలము
మనతో అడుగుతున్నాడు. నేను మీకేమి చేయాలని మీరు నా నుంచి ఆశిస్తున్నారు, నన్ను ఏం అడుగుతూ నేనేం చేయగలను మీ గురించి అని అడుగుతున్నప్పుడు మనము దేవుని అడిగినట్టయితే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. వెంటనే ఆ బిచ్చగాడు చెప్పి, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పాను. హల్లెలూయా. ఆ గుడ్డి భిక్షగానిలో ఒక విశ్వాసం ఉన్నదే. ఈరోజు దేవుడు నాతో మాట్లాడితే నేను అంధత్వం నుంచి విడుదల పొందుకుంటానని నమ్మాడు, విశ్వసించాడు. అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచని చెప్పి వెంటనే వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొందుతూ వెళ్ళాను. హల్లెలూయా. ఎంత గొప్ప తన జీవితంలో ఎన్నడూ చూడలేను అనుకున్నాడు, కానీ తిరిగి చూడగలిగాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల జీవితకాలమంతా కూడా బెచ్చబడుకునేవాడుగా ఉంటానేమో అని అనుకున్నాడు, కానీ తన చెవులారా విన్నాడు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు విన్నాడు. యేసు ప్రభు అనేకులను స్వస్థపరుస్తున్నాడు, రోగులను ముడుతున్నాడు, స్వస్థపడుతు దయ్యం పట్టిన వాళ్ళని విడుదల దయచేస్తున్నాడు, కాళ్ళు చేతులు పడిన వాళ్ళని బాగు చేస్తున్నాడు, అంధత్వంలో ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నాడని తన చెవులారా విన్నాడు. కాబట్టి వెంటనే యేసయ్యని పిలవగలిగాడు. దిగ్గున లేచి ఆ పాత్రను పక్కన పడవేసి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య అడిగాడు, నేను నీకు ఏమి చేయగోర్చున్నావని వాణ్ణి అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయము అని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు ఆ త్రోవలో ఆయన వెంట చూపు పొందుతూ వెళ్ళాను. హల్లెలూయా. వెంటనే చూపు పొందుకున్నాడు భర్తనయ్య. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీవు నేను కూడా విశ్వాసము కలిగి ఇలాంటి కాలంలో యథార్థంగా, సత్యంగా దేవుని ఆరాధించినట్టయితే, నువ్వు ఉపవాసంలో నీ దేవుని వెతికినట్టయితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఉపవాసముతో లెంట్ కాలంలో ఉపానగానే దేవునికి దగ్గరగా, వాసం అంటే దేవునితో జీవించు ఇంత గొప్ప అనుభవంలో నువ్వు ఉన్నట్టయితే దేవుడు నిన్ను, నీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉపవాసము ఉంటేనే పరలోకం పోతామని కాదు, కానీ రక్షణ అనుభవం కలిగి, ఉపవాసం లేకున్నా కానీ రక్షణ అనుభవం కలిగి, ఉపవాసం చేయలేకున్న వారు కానీ వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే వారు కూడా పరలోకానికి వెళ్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసంలో దేవునికి సమీపంగా జీవిస్తూ దేవుని మాటలు విని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా నిన్ను కట్టుకొని దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, అప్పుడు చివరి వరకు జీవించిన కాలం అంతా కూడా, చివరి ఊపిరిన్నంత వరకు కూడా యేసయ్యను వెంబడించి వాక్యాన్ని సరిగా జీవించినప్పుడే నిత్య పరలోక రాజ్య వారసులు అవుతాము. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను మరి గుడ్డి బిచ్చగాడు భర్తనయ్య గురించి నేను హృదయ కలము వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి కొందరు స్తోత్రములు తండ్రి. ఉపవాసంలో నైనా మేము కూడా నిన్ను హత్తుకొని నైనా విశ్వాసంలో మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుంటూ నైనా ప్రభా నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, ఉపవాసంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారంగా వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించి వాక్యానికి లోబడి నీ మాటల ప్రకారం, నీ చిత్తాన్ ప్రకారం నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈరోజు అంతట్లో కూడా మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అనే దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క కృప, సకల దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు, మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.